ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఇప్పుడు మనం విత్తన గుళికలను సీడ్ బాల్స్ను తయారు చేద్దాం. మొదటిగా ప్లాస్టిక్ పాత్రలో విత్తనాలు వేసుకోవాలి, లేదా గోనె పట్టలో. స్వదేశీ విత్తనాలను, మంచి విత్తనాలను సేకరించుకోవాలి. ఈ విధంగా అన్ని విత్తనాలను సేకరించుకొని శుభ్రపరచుకోవాలి. ఒక గోనె పట్టిలోని ఆ విత్తనాలను వేసుకొని ముందుగా బీజామృతం చల్లుతూ బంకమట్టి పొడిని విత్తనం పైన మొదటి పొరగా ఉండేటట్లు చేయాలి. తదుపరి ఘనజీవామృతం పొడిని బీజామృతంను చల్లుతూ రెండవ పొరగా ఘనజీవామృతం ఉండేటట్లుగా చేయాలి. మూడవ పొరగా బీజామృతం వేయకుండా బూడిద పొడిని వేయాలి. ఈ విధంగా విత్తన సైజు 4 నుండి 5 రెట్లు అయినంత వరకు ఇదే ప్రక్రియ చేయాలి. చూస్తున్నారుగా ఈ విధంగా. బంకమట్టి ఎందుకు వేయాలి అంటే బంకమట్టిలో గాలి గంతులు ఉంటాయి, విత్తనానికి కావలసిన గాలిని అందిస్తుంది. బంకమట్టిని నీటిని పట్టి ఉంచే గుణంని ఉంటుంది. విత్తనం జీవించి ఉండటానికి 8 నుండి 12% నీటి తేమ అవసరం. అలా చేసుకుంటారనమాట. లోపల గింజ అనేది అలా ఉండిపోతుంది, పైన బూడిదన్న మట్టి. ఘనజీవామృతం అమృతం ఎందుకు? విత్తనానికి కావలసిన మరియు విత్తనం మొలకెత్తిన తరువాత కావలసిన అవసరమగు పోషకాలను అందిస్తుంది. అదే విధంగా విత్తనం మొలకెత్తడానికి కావలసిన హార్మోన్లను అందిస్తుంది. ఈ విధంగా మనము సీడ్ బాల్స్ తయారు చేసుకొని మనము విత్తుకుంటే ఎప్పుడు వర్షం పడితే అప్పుడు అన్ని విత్తనాలు మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. విత్తన గుళికల ద్వారా ఉపయోగాలు ఏమిటి? విత్తన గుళికల ద్వారా విత్తనము ఏ నేలలోనైనా విత్తుకోవచ్చు. 6 నెలల వరకు జీవించి ఉంటుంది. పక్షులు, కీటకాల నుండి విత్తనాలను రక్షిస్తుంది. సాధారణంగా విత్తనాలు మొలకెత్తడానికి 22 నుండి 25 ml వర్షపాతం అవసరం. కానీ విత్తన గుళికల్లో ఉన్న విత్తనం 10-15 ml వర్షపాతంలో కూడా మొలకెత్తుతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ విధంగా తయారు చేసుకోవచ్చు.